గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేను తెచ్చిన తెలంగాణను చెరిపేస్తారా? కాంగ్రెస్ రాగానే కరెంటు కోత, తాగునీటి కొరత, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడాలే. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి చేరే అవకాశం. ఈసారి అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ఏ ఉంటుంది. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుందని కేసీఆర్ ఉద్ఘాటించారు. విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్లను మంగళవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సత్కరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. స్వచ్ఛందంగా దీక్ష విరమిస్తున్నా ఆరోగ్యం సహకరించడం లేదు, అవయవాలు దెబ్బతినే ప్రమాదం, ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటా, ఉద్యోగాల సాధనే లక్ష్యం అంటూ మోతీలాల్ నాయక్ స్పష్టం చేశారు. మోతీలాల్ పోరాటం యువతకు స్ఫూర్తి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కొనియాడారు. ఓయూలో మళ్లీ రగిలిన జ్వాల, దీక్షకు ఉపక్రమించిన ఫ్యాకల్టీ అశోక్ చుట్టుముట్టి అరెస్ట్ చేసిన పోలీసులు. సర్కారు ఉక్కుపాదం, నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం మంకుపట్టు, మానవీయంగా ఆలోచిస్తే లక్షల మందికి మేలు. హలో నిరుద్యోగి, చలో టీజీపీఎస్సీ, 5 దిన ముట్టడికి నిరుద్యోగుల పిలుపు, భారీ జన సమీకరణకు సన్నాహాలు. మోతీలాల్ దీక్షకు దిగిరాని సర్కారు మళ్లీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. బీసీ జనసభ సంపూర్ణ మద్దతు అంటూ రాజారాం యాదవ్ స్పష్టం చేశారు. రేపు కేబినెట్ విస్తరణ, 10 మంది ఆశావాహుల్లో 4 ఎవరో. మరోసారి ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం రేవంత్ హస్తినకు వెళ్లడం ఇది 16వసారి. మంత్రుల సంఖ్య 17, 18. అలాగే మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పీఠం అధిష్టానం ఖరారు చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తారా? అదంతా ప్రజల ఆస్తి, కాపాడాల్సిన బాధ్యత సీఎస్దే. వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం పునరుద్ధరించాలని సీఎస్కు ఆయన లేఖ రాశారు. తొలగించినటువంటి వెబ్సైట్ల వివరాలు చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి జనవరి నుంచి తొలగించినటువంటి వెబ్సైట్లు, పోర్టల్స్ వివరాలని లేఖలో తెలియజేశారు. రాజ్యాంగానికి జాతీయ పార్టీల తూట్లు, ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థుల్ని చేర్చుకుంటున్న ఆ 2 పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. విశ్వగురు భారత్, దేశగురు తెలంగాణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, అసెంబ్లీలో స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా అంటూ గడ్డం ప్రసాద్ స్పీకర్ వెల్లడించారు. చర్చలతోనే సహకారం, మీతో భేటీకి నేను సిద్ధం. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ, 6న ప్రజాభవన్లో సమావేశమవుదామని ఆహ్వానం. 7 మండలాల సంగతి ముందు తేల్చాలి, ఆ తర్వాత చంద్రబాబుతో చర్చించాలి. బాబుపై ఒత్తిడి తెస్తే మనకొస్తాయి. కాంగ్రెస్ పాలనలో పల్లెలు అధ్వానం, పారిశుద్ధ్యం లేక రోగాల విజృంభణ, రైతు ఆత్మహత్యపై విచారణ జరపాలి. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. దళిత జెడ్పీటీసీకి ఘోర అవమానం, దళిత బంధు ఇవ్వాలంటూ రాసిన టీషర్ట్తో జెడ్పీ సమావేశానికి అడ్డుకున్నటువంటి పోలీసులు. ప్రభుత్వ ప్లీడర్ల తొలగింపుపై వివరణ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. రైతు ఆత్మహత్యపై విచారణ, అధికారులను ఆదేశించిన సీఎం. బతుకులు ఆగమైనాయి, ఆదుకోండి అంటూ మాదాపూర్లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేశారు. ఉచిత ప్రయాణం లేదు, దిగిపోని. రాజన్న దర్శనానికి వచ్చిన కుటుంబానికి కండక్టర్ ఆదేశం. బస్సుల కోసం ధర్నా, తమకు సరిపడా బస్సులు నడపాలని విద్యార్థులు, ప్రయాణికులు నిర్మల్ జిల్లాలో ఆందోళన చేశారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం, బాలాపూర్లో 2.5 ఎకరాల భూమి కబ్జా, స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్కు మొర. కుమారి ఆంటీకి న్యాయం, నాకో న్యాయమా? డబ్బా తొలగించి రోడ్డున పడేశారని కన్నీరు. ప్రజాభవన్ ముందు మహిళ ఆవేదన. మంగళవారం ప్రజావానికి 601 దరఖాస్తులు. జీతాలు లేక పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన. 4,000 కోట్ల స్కామ్లో సిద్ధరామయ్య, భార్యకు విలాస ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు. ఆదాని బొగ్గు అక్రమాలపై దర్యాప్తు, విజిలెన్స్కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి. సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో పెను విషాదం. లోక్సభలో రచ్చరచ్చ, మోడీ ప్రసంగం వేళ సభలో గందరగోళం. మణిపూర్ నీటి అంశాలపై విపక్ష ఎంపీల నిరసనలు. నియంతృత్వం చెల్లదంటూ నినాదాలు చేశారు వాళ్ళు. తెలంగాణ టుడే. యూపీ షాకర్, స్టాంపేడ్ ఎట్ సత్సంగ్ కిల్స్ 116 పీపుల్. రైతు హూ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ ఎండ్స్ లైఫ్, షూట్స్ వీడియో ఆస్కింగ్ రేవంత్ బట్టి ఫర్ జస్టిస్. బీఆర్ఎస్ విల్ బీ బ్యాక్, రూల్ ఫర్ 15 years, సేస్ కేసీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.